తోడ పుట్టినది అన్నయ్య అని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపులో ఒక మాధుర్యం ఉంటుంది, ఒక కట్టేసే గుణం ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళు అయిపోనివ్వండి, 70 ఏళ్ళు నాకు రానివ్వండి, 65 ఏళ్ళు నా చెల్లెలికి రానివ్వండి, నాకు 70 ఏళ్ళు వచ్చి ఇద్దరం ముషిలేళ్లం అయిపోయినా ఒరే అన్నయ్య అన్నయ్య అన్న చెల్లెలు వచ్చి నా చెయ్యి పట్టుకుంటే నాకు ఎంత మురిపెంగా ఉంటుందో. ఇప్పటికీ ఆ పిలుపులో ఉన్న అమృతాన్ని జుర్రుకోవడానికి ఏడాదికి ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళి మా చెల్లెలి చేతి అన్నం తిని ఆ పిలుపు పిలిపించుకుని వస్తూ ఉంటాను. అన్నయ్య అన్న పిలుపులో అంత మాధుర్యం ఉంది. అన్నయ్య అనేటప్పటికీ కట్టుబడిపోతాడు. మీరు మా అన్నయ్య గారు లాంటి వారండి అన్నారనుకోండి, చెల్లెమ్మ పసుపు కుంకుమలు పట్టుకెళ్ళమ్మా అంటాడు. పుట్టింటికి వచ్చావు ఉత్తి చేతులతో ఎలా పెడతావు, పట్టుకెళ్ళు పసుపు కుంకాలంటాడు. అన్నా అన్న మాటకి అంత అనుబంధం ఉంది. వాడికి కొడుకు పట్ల మాధుర్యం ఉండదు, మనవడి పట్ల మాధుర్యం ఉండదు, మనవరాలి పట్ల మాధుర్యం ఉండదు, చెల్లెలి పట్ల మాధుర్యం ఉండదు. వాడికి ఇక దేని పట్ల మాధుర్యం? వాడికి ఏదో ఓ పిచ్చి ఉంటుంది, ఓ డబ్బు పిచ్చో, బతకాలన్న పిచ్చో, ఏదో ఓ పిచ్చి. ఆ పిచ్చికే వాడి జీవితం అంకితం. వాడికి ఇంకా మిగిలిన వాటిలో ఉన్న ఏ మాధుర్యాన్ని వాడు జురుకోలేడు. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధంలోని మాధుర్యం అటువంటిది. అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది. ఎన్నేళ్లు రానివ్వండి, 60 ఏళ్ళు వచ్చి షష్ఠి పూర్తి అవుతుండనివ్వండి, 70 ఏళ్ళు వచ్చిన తరువాత ఎంత ముసిలిదైపోయినా సరే ఆ చెల్లెలు వచ్చి హారతి ఇస్తూ ఉంటే ఆ అన్నయ్య మురిపం ఎంత సంతోషంగా ఉంటుందో ఆ చెల్లెల్ని చూసుకుని.